శ్రీలత రామలక్ష్మి రావడం చూసి ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ లబో దిబో అంటూ సీత నీకెంత కష్టం వచ్చింది నాయనా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య గారు, ఎందుకలా బాధపడుతున్నారు, ఎందుకలా అరుస్తున్నారు అంటూ రామలక్ష్మి అడిగితే, ఒక్కసారి టీవీలో చూడమ్మా నా బిడ్డ గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అంటూ ఉంటే ఇక శ్రీవల్లి తనదైన స్టైల్లో యాక్టింగ్ మొదలు పెడుతుంది. అమ్మో, మన బావగారు గురించి ఇలా చెప్తున్నారా అంటూ మనసులో ఇక డౌటే లేదు, మా ఆయనే బాస్ అయిపోతాడన్నట్టు అనుకుంటూ ఉంటే ఇక సీతాకాంత్ గురించి నమిత గురించి తప్పుడు వార్తలన్నీ వస్తూ ఉంటాయి. అదే కాదమ్మా, పేపర్లో కూడా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్లోనూ అన్నయ్య గురించే తప్పుడుగా రాశారన్నట్టు చెప్తూ ఉంటారు. అలాగే సీత వాళ్ళ తాతయ్యకి కూడా ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇక మాణిక్యం నిజం తెలుసుకొని ఇక సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా రామలక్ష్మి వాళ్ళ నాన్నను చూడగానే అమాంతం వెళ్ళి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న నాకు ఇంత కష్టం వచ్చింది నాన్న, ఆయన అలాంటి వాడు కాదు నాన్న అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా ఇది ఎవరో కావాలని చేసిన కుట్రే, ఈ శ్రీలతనే చేసింది, దీనికి తప్ప ఇంకెవరికి ఆ అవసరం లేదు, ఎందుకంటే సవతి తల్లి కాబట్టి అని. ఏం తెలుసని నీకు నా గురించి అలా మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకోండు మాణిక్యం అంటూ మాట్లాడుతూ ఉంటుంది శ్రీలత. ఇక సందీప్ కూడా ఏదో ఒక డైలాగ్ వేయాలి కాబట్టి, మా అమ్మ తన కడుపున పుట్టకపోయినా సొంత బిడ్డలానే చూసుకుంది మా అన్నయ్యనంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, నేను నోరు చేసుకొని మాట్లాడితే నన్ను కూడా ఏదో ఒక కేసు పెట్టి జైల్లో పెట్టిస్తావా? నీ బెదిరింపులకి ఎవరు భయపడిపోరు శ్రీలత, నేను ఒక్కసారి నోరు తెరిచి నిజాలు బయట పెట్టానంటే నీకుంటుంది అన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది. మాణిక్యం ఇప్పటి వరకు రామలక్ష్మికి శ్రీలత నిజస్వరూపం, అసలు నిజస్వరూపం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అది కానీ బయట పెడితే ఇంకా రామలక్ష్మి ముందుగా కొంచెం జాగ్రత్త పడి ఉండేదేమో, కానీ తను లైట్ తీసుకుంటుంది. ఆస్తి కోసం ఏదో చేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటుందే తప్ప, సీతాకాంత్ తండ్రి చనిపోవడానికి శ్రీలతకి ఏదో మధ్య సంబంధం ఉందని మాణిక్ ఇంకొకటే తెలుసు. ఆ నిజం ఎప్పుడు బయటపడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూస్తూ ఉందాం.